కాకినాడ శ్రీరామ్ నగర్లో ఉన్న కేవీఎస్ జూనియర్ కళాశాలలను తక్షణమే మూసివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగ సూరిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శ్రీనగర్లో కేవీఎస్, డికేవీఎస్ పేర్లు చెప్పి కళాశాల నిర్వహిస్తున్న కళాశాలలపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 5 సంవత్సరాలు గడుస్తున్నా జూనియర్ కళాశాలలకు అనుమతులు లేకుండా నడుస్తున్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికే 3 సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిబంధన లేకపోయినా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాకినాడ నడిబొడ్డులో జిల్లా కేంద్రంలో ఎంత దుర్మార్గంగా ప్రైవేట్ కళాశాలలను నిర్వహిస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నించారు. తక్షణమే ఈ కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున ఈ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు ఏ వాసుదేవ్, నగర నాయకులు కరుణ్, గమనివేల్, మణికంఠ, కుమార్, బ్లెస్సీ, తేజ, దీపిక, అనూష తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు కాకినాడ నగరంలో శ్రీనగర్లో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పక్కన ఉన్నటువంటి డికేవీఎస్ పేరు మీద నడుస్తున్న జూనియర్ కాలేజీకి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఈ కాలేజీ నడుస్తూ ఉంది. ఈ కాలేజీ మీద గతంలో ఇప్పటికే 3 సార్లు ఉన్నతాధికారులకి, డివైఓ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ముగ్గురికి కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ సమస్యని వివరించడం జరిగింది, చెప్పడం జరిగింది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థులు గాలి వదిలేశారు. ఈరోజు కేవీఎస్ పేరు మీద ఒకసారి పర్మిషను, డికేఎస్ పేరు మీద మరొకసారి పర్మిషన్ ఈ కాలేజీ వ్యవహరిస్తోంది. యాజమాన్యం పట్టించుకోవడం లేదు. పర్మిషన్ కోసం ఏదైతే అధికారులు దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. 3 సార్లు ఇప్పటికే కాలేజీ ప్రారంభమయ్యి 5 నెలలు అయినా పట్టించుకోవడం లేదు. వెంటనే ఈ కాలేజీ సంబంధించిన పర్మిషన్లు ఏవైతే వాటిని సమగ్రంగా విచారణ చేయాలి. పర్మిషన్ లేని పక్షంలో వెంటనే మూసివేయాలి. దీని మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి డివైఓ గారిని, కాకినాడ జిల్లా డివైఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అధికారులు నిమ్మక నీరెత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం.